పెనుసిల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 27 నుంచి మే 3వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచలకొనలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలపై ఆయన ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ, ఆర్డీఓ నాగ సంతోషిని అనూషలతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో చేపట్టాల్సిన ఏర్పాట్లపై మంత్రి ఆనం అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. వేసవికాలం దృష్ట్యా సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు, మజ్జిగ సౌకర్యం కల్పించాలని సూచించారు. ముఖ్యంగా ట్రాఫిక్, విద్యుత్ సరఫరాలో అంతరాయం, పారిశుద్ధ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి స్వామివారి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని మంత్రి ఆనం కోరారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలను రాష్ట్ర పండుగగా కూటమి ప్రభుత్వం ప్రకటించబోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, అధికారులు, సిబ్బంది, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కోఆర్డినేషన్ మీటింగ్ రావాలి కదా, మీరు పొదలకూరు నుంచి అడిగి రాలేరమ్మా? మీరు మీకు పర్మిషన్లు అన్నీ వస్తాయి. ఇక్కడ ఉత్సవాలు మేము చేసుకోవాలి. ఎవరు మీరు? మీకు నీ నెక్స్ట్ ఎవరు ఇక్కడ? వర్క్ ఇన్స్పెక్టర్లు ఎవరు? ఐఐఈలు ఎవరు? ఏంటా నీ రోడ్డు సంగతి నువ్వు చెప్పు. ఇదే రెస్పాన్సిబిలిటీ. కానీ మాత్రం 4.6 కిలోమీటర్స్ చేయలేదు సార్. ఎక్కడ 4.6 కిలోమీటర్స్ దావపల్లి దగ్గర వాళ్ళ ఆఫీసర్లే రాకపోతే ఏం చేయబోతున్నారు మీరు ఇప్పుడు? మీరు మిగతాదంతా నేషనల్ హైవే ఉంది. ఆదూరుపల్లి టు పెంచలకొండ రోడ్ బాగాలేదు. ప్రతి సంవత్సరం ఉంది ఈ సమస్య మనకి. ఏం చేస్తున్నారు? ఏంటి మీ ప్లాన్? ఏంటి? ఎన్ని రోజులు పడుతుంది మీకు ఆ వర్క్ రెక్టిఫై చేయడానికి? అందుకే కదా మా పై ఆఫీసర్లు ఉండాలనేది. మీకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఒకరు ఇవ్వాలా, టెక్నికల్ శాంక్షన్ ఒకరు ఇవ్వాలా, కారు పూసేది ఒకరు. సార్ కర్రలు కట్టిస్తాం సార్, కర్రలు కట్టించి బ్యానర్లు పెట్టిస్తాం సార్. అంటే మీరు మీకు ఏ రోడ్లు వస్తున్నాయి, ఏ రోడ్లలో ఏ విధంగా ఉంది పరిస్థితి? ఎందుకంటే హెవీ ట్రాఫిక్ ఉంటుంది తప్ప. ఆదేశాలు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రుల వారికి, మరియు స్థానిక శాసనసభ్యులు శ్రీ కురుగుండ్ల రామకృష్ణ గారికి, మన నెల్లూరు డివిజనల్ అధికారి వారికి, డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ వారికి. బ్రహ్మోత్సవాల గురించి నిర్వహించిన సెకండ్ మీటింగ్ లో వచ్చిన అధికారులందరూ కూడా సమీక్ష నిర్వహిస్తారు మంత్రి గారి ఆదేశాల మేరకు, సూచనల మేరకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ మీటింగ్ లో మనకి ఆర్ఎండ్బి కూడా రాలేదు. అండ్ చాలా వరకు కూడా అంటే లాస్ట్ టైం కూడా కొన్ని ఇష్యూస్ అనేవి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ నుంచి కొన్ని సూచనలు అనేది లాస్ట్ మీటింగ్ లో కూడా చేయడం జరిగింది. సో ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వారు స్టార్ట్ చేద్దాం. నేను శాసనసభ్యులతో కలిసి ఈ సమీక్షకి రావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఉత్సవాలు అనేటువంటివి భక్తి ప్రపత్తులతో జరగాలి. స్వామికి సేవ చేస్తూ ఆ స్వామివారి ఆశీస్సుల్ని సామాన్య భక్తులకి అందించేటువంటి ప్రక్రియలో ఈ రాష్ట్ర ప్రభుత్వం సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి క్రింది స్థాయి ప్రజాప్రతినిధి వరకు, అధికారి వరకు పనిచేస్తుంది. అందుకని ఏ ఉత్సవం చూసినా, ఏ ఆలయం చూసినా, చిన్ని స్థాయి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రామాలయాల్లో శ్రీరామనవమి జరిగిన ఇవాళ పెద్ద పండుగ వాతావరణం ఆ గ్రామాల్లో నెలకొల్పబడి గ్రామస్తులు స్వయంగా ముందుకొచ్చి ఆలయాల్లో పూజలు చేసుకుంటున్నారు, ఉత్సవాలు చేసుకుంటున్నారు. దేదీప్యమానంగా వెలుగులు చిందించేటువంటి లైట్లతో ఆ ప్రాంతం అంతా మంగళ వాయిద్యాలతో, మంగళ తోరణాలతో మన పురాతనమైనటువంటి ధర్మాన్ని, సనాతన ఆచారాలను, మరి అదేవిధంగా వైదిక ఆగమ విధానాలను అమలు చేసే విధానంలో ఈ రాష్ట్రం ఎక్కడ దేనికి తీసుకోని విధంగా మనం ఆంధ్రప్రదేశ్ ఇవాళ ముందడుగు వేస్తున్నాం. మనం అధికారంలోకి వచ్చే నాటికి 30% కూడా రానటువంటి
ఆదాయాలు లేనటువంటి ఆలయాలు, 30% కూడా రానటువంటి భక్తులు ఇవాళ 22-23 మాసాల్లో దాదాపు 70-75% భక్తులు పెరిగారు. ఆదాయం కూడా దాదాపుగా 70% ఆదాయం పెరిగింది ఆలయాలు. ఇంతేకాకుండా ఇవాళ ప్రతి కార్యక్రమానికి 35% సంవత్సరానికి పెరుగుతూ వస్తుంది. అందుకని ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని మా అధికారులందరినీ కూడా కోరడమే ఈ సమీక్ష యొక్క ప్రాధాన్యత. ఇప్పటికే రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ ఆలయానికి స్పెషల్ ఆఫీసర్గా నియమించబడ్డారు. ఆమె ఆధ్వర్యంలో, శాసనసభ్యుల ఆధ్వర్యంలో సమీక్ష జరిగింది. ఇది 2వ సమీక్షకు మళ్ళీ నేను రావడం జరిగింది. ఇక 3వ సమీక్ష 22-23 తారీఖుల్లో అది ఫైనల్ సమీక్ష చివరిది అవుతుంది. ఇంకా అక్కడి నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అప్పటికి అన్నీ పూర్తి చేయాలి. అన్నీ పూర్తయినాయా లేదా అని పరిశీలించడానికి మాత్రమే 3వ సమావేశం సమీక్ష. స్పెషల్ ఆఫీసర్ గారితో, అలాగే శాసనసభ్యులు, దేవాదాయ శాఖ నుంచి కూడా ఒక ప్రత్యేక అధికారిని, రీజనల్ జాయింట్ కమిషనర్ తిరుపతి ఆజాద్ గారిని ఇక్కడికి పంపడం జరిగింది. నెల్లూరు జిల్లా దేవాదాయ శాఖ అధికారి జనార్దన్ రెడ్డి గారు, ఆయన్ని కూడా ప్రత్యేక హోదాలో ఇక్కడ నియమించడం జరిగింది. ఇన్ని జాగ్రత్తలు గతంలో ఎప్పుడు తీసుకున్న పరిస్థితులు లేవు. నేను అనేక సంవత్సరాలుగా, దాదాపుగా 4 దశాబ్దాలుగా పెంచలకోన ఉత్సవాలు వస్తుంది. ఎంత పెద్ద ఎత్తున శాసనసభ్యులు, మంత్రులు ఉండి సమీక్షలు చేసి ఉత్సవాలు జరిపిన దాఖలాలు గతంలో ఎప్పుడు లేవు. ఇవాళ మన ప్రభుత్వంలో, కూటమి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ యొక్క సమీక్షలు జరుగుతున్నాయి. మెరుగైనటువంటి ఆధ్యాత్మిక భావన, హైందవ ధర్మాన్ని కాపాడడంలో మన రాష్ట్రం ముందుండాలి అనేటువంటి ఒక ఆలోచన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనతో ఇవాళ ఏర్పాటు చేస్తా ఉన్నాం. అత్యంత స్వభయమానంగా, విజయవంతంగా నడపడానికి రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం, స్థానిక శాసనసభ్యులతో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, పాలకవర్గం అన్నీ కలిసి పనిచేస్తాయి అని తెలియజేస్తూ, ఈ ఉత్సవాలకు లోపే రాష్ట్ర ప్రభుత్వ పండుగగా ప్రేమశీల లక్ష్మీనరసింహస్వామి యొక్క బ్రహ్మోత్సవాలని ప్రకటించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు కూడా విడుదల చేయబోతూ ఉందని చెప్పి నేను చెప్తున్నాను. ఇప్పుడు ఉన్నటువంటి వెంకటగిరి నియోజకవర్గంలో ప్రభుత్వ పండుగ అనేటువంటిది గతంలో శాసనసభ్యులు రామకృష్ణ గారు కానీ, అంతకుముందు ఉన్నటువంటి నేను కానీ అందరం కలిసి చేసినటువంటి ప్రయత్నం శ్రీ 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 వెంకటగిరి పోలేరమ్మ జాతరని ప్రభుత్వ పండుగగా గుర్తించారు. ఇప్పుడు మళ్ళీ ఇదే నియోజకవర్గంలో ఉన్న పెనుసుల లక్ష్మీనరసింహస్వామి యొక్క బ్రహ్మోత్సవాలని ప్రభుత్వ పండుగగా గుర్తించడానికి నేను ఇప్పుడే నివేదికలన్నీ పంపనున్నాను. అవి ప్రభుత్వానికి చేరగానే ప్రభుత్వ పండుగగా జీవో విడుదల చేసి కావలసిన అన్ని కార్యక్రమాలకి రాష్ట్ర ప్రభుత్వం తోడుగా ఉంటుంది అని చెప్పి మరొక భరోసా ఈ ప్రాంత పెద్దలకు ఇవ్వడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తాను. మంచి పాలకవర్గం, ఉత్సవ కమిటీ అయినా పాలకవర్గంగా వాళ్ళు అనేక దశాబ్దాలు, అనేక సంవత్సరాలు స్వామివారి సేవలు ఉన్నవాళ్ళు కాబట్టి ఎంతో జాగ్రత్తగా చేయాలి, అనుభవంతో చేయాలి. ఎమ్మెల్యే గారి యొక్క ఆజ్ఞలు, ఎమ్మెల్యే గారి యొక్క సూచనలు చూచా చెప్పకుండా అటు రెవెన్యూ అధికారులు, అలాగే ఇటు దేవాదాయ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకొని జిల్లా అధికార యంత్రాంగం వల్ల దీంట్లో సమిష్టిగా పనిచేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, విజయం తప్పదు, మనకి తప్పనిసరిగా స్వామి ఆశీస్సులు. ఆయన పండుగ మనం చేయడం కాదు,
ఆయన పండుగ ఆయనే చేసుకుంటాడు, చేసుకునేది మన చేత పని చేయిస్తాడు. కాబట్టి మనసులో స్వామివారిని తలుచుకొని పనులు మొదలు పెట్టండి, సజావుగా అన్నీ సాగుతాయి. పూర్తి స్వీయ పర్యవేక్షణలో మీ శాసనసభ్యులు ఉంటారు. ఆర్డీఓ గారు స్పెషల్ ఆఫీసర్గా, మా ఆర్జేసీ గారు ఇక్కడనే ఉండి పర్యవేక్షిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఈ ఉత్సవాల 3 రోజుల్లో 1 రోజు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా నేను కూడా ఇక్కడికి వచ్చి స్వామిని సేవించుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. హార్దిక శుభాకాంక్షలు. ఉదయగిరి అభివృద్ధి అంటే బొలినేని, బొలినేని అంటే అభివృద్ధికి చిరునామా. మంచి మనసున్న మా ప్రియతమ నాయకుడు గౌరవనీయులు శ్రీ ఉదయగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొలినేని వెంకటరామారావు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా మరోమారు ఎన్నికైన సందర్భంగా ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. మీ స్వర్ణకొండయ్య, ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ ఎస్సీసెల్ అధ్యక్షులు బొగ్గవరపు వేణు, ఎస్సీసెల్ నాయకులు, ఉదయగిరి నియోజకవర్గం.